now I am going to explain to you what is method and what are the methods are available in Java and what is public method and what is static method. So first I am going to explain you what is method. The method means a method is a block of statements which can be executed when it's called, or method is a block of instructions which can be executed when it's called. అంటే మీనింగ్ ఏంటంటే మెథడ్ అంటే ఒక పని అనుకోండి, ఒక టాస్క్. ఆ టాస్క్ అనేది మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు చేస్తారు. అంటే ఇప్పుడు ఆ మెథడ్‌కి ఎవరుంటారంటే ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషికి మనం ఒక జాబ్ అసైన్ చేస్తాం గదా! అలాగే ఈ మనిషిని మనం పిలిచిన ప్రతిసారి ఈ జాబ్ చేసిపోతాడనమాట. అలాగే మెథడ్ అనేది కూడా అంతే. ఆ మెథడ్ అనేది ఒక జాబ్ అనమాట. దాన్ని మనం ఎప్పుడైతే పిలుస్తామో ఆ జాబ్ అనేది పెర్ఫార్మ్ అవుతుంది. సో, మెథడ్ లైక్ ఏ టాస్క్. ఓకే. ఏ టాస్క్ అన్నట్టు. మెథడ్ ఈస్ లైక్ ఏ టాస్క్ విచ్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ వెన్ ఇట్స్ కాల్డ్. ఎప్పుడైతే మనం ఆ టాస్క్‌ని పెర్ఫార్మ్ అవ్వమంటామో అప్పుడు పెర్ఫార్మ్ అవుతుంది. మనకి ఏదైనా రాయమన్నా, రిటర్న్ చేయమన్నా రిటర్న్ చేస్తుందనమాట. సో, దీని యొక్క జావాలో ఈ మెథడ్స్ యొక్క సింటాక్స్ అయితే చూద్దాము. నార్మల్‌గా మెథడ్స్‌ని ఫంక్షన్స్ అంటారు అదర్ లాంగ్వేజెస్‌లో. జావాలో మనం మెథడ్స్‌ని కాల్ చేస్తాము. సో, ఇప్పుడు మెథడ్స్ యొక్క సింటాక్స్ చూడండి. ఏదైనా మీరు ఒక జావాలో ఒక మెథడ్‌ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకేముంటదంటే ఇక్కడ రిటర్న్ టైప్ ఉంటదనమాట. దీంట్లో ఒక 4 టైప్స్ మనకి 4 పార్ట్స్ అయితే ఇంపార్టెంటు. అది చెప్తాను గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ మెథడ్ నేమ్ అండ్ పెరాంథసిస్, ఓపెన్ కర్లీ బ్రేసెస్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్. దీని మధ్యలో నువ్వు ఏమి రాసినా ఇదంతా కూడా ఈ మెథడ్ యొక్క బాడీ అయితే అవుతుంది. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముంది, ఫస్ట్ మనకి రిటర్న్ టైప్ ఉంది. సో, ఇది 1, 2 ఇక్కడ రాసేవి దీంట్లో మనం ఏవైతే రాస్తామో ఈ పెరాంథసిస్‌లో వాటిని పారామీటర్స్ అంటాము. ఆ పారామీటర్స్‌ని నేను 3 అంటున్నాను. అండ్ ఇదొచ్చి 4 అనమాట. ఓకే. ఈ మెథడ్ బాడీ అనేది. సో, చూడండి మనకి ప్రతి మెథడ్‌కి కూడా 4 పార్ట్స్ అయితే ఉంటాయి. వన్ ఈస్ రిటర్న్ టైప్ అండ్ అనదర్ వన్ ఈస్ మెథడ్ నేమ్ అండ్ పారామీటర్స్ అండ్ మెథడ్ బాడీ అనమాట. సో, వాట్ ఈస్ రిటర్న్ టైప్? సో, రిటర్న్ టైప్ అంటే ఏందంటే మీరు ఆ మెథడ్‌ని కాల్ చేసినప్పుడు అది లాస్ట్‌లో రిటర్న్ చేసే వాల్యూ అనేది ఏ టైపో చెప్తుంది. అంటే మీనింగ్ ఏందంటే ఒక ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇంట్ సమ్ ఆఫ్ అని ఒక ఫంక్షన్ రాస్తున్నా. అదే మెథడ్ రాస్తున్నా. సమ్ ఆఫ్ ఏ, బి అన్నా. ఇంట్ ఏ, ఇంట్ బి అని ఇచ్చాను. దీన్ని ఓపెన్ చేస్తున్నా, క్లోజ్ చేస్తున్నా. దీంట్లో నేను రిటర్న్ స్టేట్మెంట్ వాడాను. రిటర్న్ ఏ ప్లస్ బి అన్నాను. సో, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే నాకు ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఉంది కదా! ఇదేమవుతుంది, మెథడ్ బాడీ అవుతుంది. అండ్ ఇదేమవుతుంది, ఫస్ట్ పార్ట్ రిటర్న్ టైప్ అవుతుంది. ఇదొచ్చి సెకండ్ వచ్చి మెథడ్ నేము అండ్ థర్డ్ వన్ ఈస్ పారామీటర్స్. మీరు చూసుకున్నట్లయితే ప్రతి మెథడ్‌కి కూడా జావాలో 4 పార్ట్స్ ఖచ్చితంగా ఉంటాయన్నమాట. దీంట్లో ఏ ఒక్క పార్ట్ లేకపోయినా దాన్ని ఫంక్షన్ అని పిలవం. బట్ మీరు కన్‌స్ట్రక్టర్స్ చూసుకున్నట్లయితే దానికి రిటర్న్ టైప్ ఉండదు. అని దాని యొక్క రూల్ అనమాట అది. సో, ఇక్కడ మాత్రం ప్రతి ఒక్క ఫంక్షన్‌కి ఈ 4 పార్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఒకవేళ పారామీటర్స్ లేవంటే ఎంప్టీ, మనకసలు పారామీటర్స్ లేకుండా కూడా మనం ఫంక్షన్ అయితే కాల్ చేయొచ్చు. ఇక్కడ ఏమి పారామీటర్స్ లేవు. 0 పారామీటర్స్. బట్ ఇక్కడ మనకైతే పారామీటర్స్ ఇస్తే అదొకటైతే ఉంటుంది. ఖచ్చితంగా ఉండాలి. ఈ థర్డ్ వన్ ఈజ్ ఆప్షనల్ అనమాట. ఈ పారామీటర్స్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే అవసరం లేదు. బట్ ఖచ్చితంగా మనకి ఈ 4 పార్ట్స్ అయితే ఉంటాయి ఒక ఫంక్షన్‌కి. సో, రిటర్న్ టైప్ అండ్ సమ్ వచ్చి ఒక మెథడ్ నేము, ఇదొచ్చి పారామీటర్స్. పారామీటర్స్ అంటే ఇన్‌పుట్స్ టు ది మెథడ్ అనమాట. ఈ మెథడ్‌కి నేను ఇన్‌పుట్స్ ఇస్తున్నా. ఎప్పుడు ఆ మెథడ్‌ని నేను కాల్ చేసేటప్పుడే దానికి ఇన్‌పుట్స్ ఇస్తున్నా. కాబట్టి దాని పారామీటర్స్ అని చెప్పాను. దీని లోపల పెర్ఫార్మ్ ఏం చేయాలో, మనం ఏదైతే టాస్క్ చేయాలనుకుంటున్నామో అదంతా మెథడ్ బాడీలో రాస్తాము. సో, ఆపరేషన్ ఏం చేస్తున్నా, ఇక్కడ ఏ ప్లస్ బి చేస్తున్నా. సో, ఇప్పుడు ఏ ప్లస్ బి చేసిన తర్వాత వచ్చే వాల్యూ అనేది ఏ టైపో, ఈ రిటర్న్ స్టేట్మెంట్ యొక్క టైప్ అనేది ఇదనమాట. ఇప్పుడు నేను ఇక్కడ రిటర్న్ చేసే వాల్యూ అనేది ఇప్పుడు 5 + 3 అనుకోండి ఎంత, 8 అనమాట. సో, ఇప్పుడు 8 ఆన్సర్‌గా వస్తదనుకుంటే నేను ఇప్పుడు ఇక్కడ ఇంట్ పెడతాను. ఇంట్ అంటే ఇక్కడ రిటర్న్ చేసే యొక్క వాల్యూ అనమాట. ఇక్కడ నేను రిటర్న్ చేసే వాల్యూ ఎంత, 8. 8 అనేది ఇంటిజర్ కాబట్టి దాని యొక్క టైప్ ఏమని పెట్టాను, ఇంటిజర్ అని పెట్టున్నా. ఒకవేళ ఇక్కడ నేను గాని ఇంకా టైప్స్ అయితే ఉన్నాయి మనకి దాంట్లో. వైడ్ అని ఉంటది. వైడ్ అంటే నథింగ్ అని. సో, వైడ్ పెట్టినప్పుడు మనం ఇక రిటర్న్ స్టేట్మెంట్‌లో ఏమి రాయమనమాట. ఎందుకంటే దేర్ ఈస్ నథింగ్ అని చెప్తున్నాం. వైడ్ అంటే నథింగు. ఇంక నువ్వు ఏమి రిటర్న్ చేస్తావు? ఏమీ లేదన్నప్పుడే మనం ఏం చేస్తామంటే వైడ్ అనేది వాడతామనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ ఇదే రిటర్న్ ప్లేస్‌లో ప్రింట్ పెట్టారనుకోండి. ప్రింట్ ఎల్ఎన్ ఉంది కదా! దాన్ని గాని పెట్టి రాసుకుంటే మీరు ఇక్కడ ఇంటి బదులు వైడ్ పెట్టుకున్నా కూడా ఈ ఫంక్షన్ పనిచేస్తుందనమాట. ఎందుకంటే రిటర్న్ చేసే వాల్యూ టైప్ అనేది ఇక్కడ మనం రిటర్న్ టైప్‌లో రాస్తున్నాం. అంతేగాని అక్కడ ప్రింట్ చేసే వాల్యూని కాదు. ఓకే. అండ్ ఇంకొకటి చెప్పబోయేదేంటంటే ఇక్కడ మీరు క్యారెక్టర్ పెట్టుకుంటే క్యారెక్టర్ రిటర్న్ చేసుకోవచ్చు. వైడ్ పెట్టుకుంటే అసలు ఏమి రిటర్న్ లేదని. ఇంట్ పెడితే ఇంటిజర్ రిటర్న్ చేయమని. అండ్ ఫ్లోట్ పెట్టుకుంటే రిటర్న్ చేసే వాల్యూ అనేది 20.5 అనుకోండి.
అప్పుడు మీరు ఫ్లోట్ సమ్ అని పెట్టుకోవాలన్నమాట. అలాగా అక్కడ మనం డబుల్ అనేది కూడా డేటా టైప్. సో మీరు రిటర్న్ చేసే వాల్యూ యొక్క టైప్ అక్కడ పెట్టుకోవాలి. అండ్ ఆల్సో ఇప్పుడు హౌ టు యాక్సెస్ రిటర్న్ వాల్యూ అనమాట. సో ఫస్ట్ రిటర్న్ వాల్యూని యాక్సెస్ చేసుకునే విధానం చెప్తాను. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకో చెప్పబోయేది ఏంటంటే మెథడ్ని ఎలా కాల్ చేయాలి. సో మెథడ్ కాలింగ్కి కూడా ఒక సింటాక్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. మెథడ్ కాలింగ్కి సింటాక్స్ ఏంటంటే ఆ మెథడ్ నేమ్ ఉంది కదా, ఆ మెథడ్ నేము అండ్ పారాంథసిస్, ఒకవేళ పారామీటర్స్ ఏమైనా ఉంటే వాటిని పెట్టండి. పెట్టి జస్ట్ ఇలా సెమికోలన్ పెట్టేసారు డైరెక్ట్గా. ఇలా మీరు కాల్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ ఫంక్షన్ కాల్ అయ్యి అప్పుడు ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ హౌ టు యాక్సెస్ రిటర్న్ వాల్యూ ఇన్ జావా. ఒక రిటర్న్ చేసిన వాల్యూని యాక్సెస్ చేసుకోవడం ఎలా అంటే మీరు ఈ ఫంక్షన్ ఉంది కదా, కాల్ చేసే ఫంక్షన్ని, దాన్ని రెండు విధాలుగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకటి ఇప్పుడు ప్రింట్ ఎల్ అని ఉంటుంది కదా, ప్రింట్ ఎన్లో ఈ ఫంక్షన్ అయితే కాల్ చేయండి. ఆ ద్వారా మీరైతే తద్వారా మీరైతే దాని యొక్క రిటర్న్ స్టేట్మెంట్లో ఉండే వాల్యూని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ లేకపోతే ఏదైనా వేరియబుల్కి ఆ వాల్యూని అసైన్ చేయాలన్నమాట. అసైన్ చేసి ఆ తర్వాత దాని ద్వారా మనము ఆ వాల్యూని యాక్సెస్ చేసుకోవచ్చు, రిటర్న్ స్టేట్మెంట్లో ఉండే వాల్యూని. సో అండ్ ఇంకా నేను ఇది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఆల్సో ఇక్కడ డిఫరెన్సెస్ చెప్పా, డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ఇంకోటి ఏమని చెప్పా, స్టాటిక్ అని చెప్పా. సో పబ్లిక్ మెథడ్కి స్టాటిక్ మెథడ్కి డిఫరెన్స్ ఏంది అని, వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ మెథడ్స్ అండ్ స్టాటిక్ మెథడ్స్. మీరు ఒకవేళ పబ్లిక్ మెథడ్స్ కానీ డిక్లేర్ చేసుకున్నట్లయితే ఒక క్లాస్లో ఆ ఫంక్షన్స్ని మీరు ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా, ఒక ఆబ్జెక్ట్ని మీరు క్రియేట్ చేయడం ద్వారా మాత్రమే ఆ మెథడ్స్ని మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు. వితౌట్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ వీ కాంట్ యాక్సెస్ దోస్ మెథడ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ పబ్లిక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రిటర్న్ టైప్ అనమాట. అలా కాకుండా స్టాటిక్ పేరు పెట్టి మీరు ఒక స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసి ఒక ఫంక్షన్ని కానీ మీరు డిక్లేర్ చేస్తే ఒక క్లాస్లో, దాన్ని వితౌట్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ వీ కెన్ యూజ్ దట్ ఫంక్షన్ ఇన్ ది మెయిన్ ఫంక్షన్. ఓకే, మనం అసలు ఆబ్జెక్టే క్రియేట్ చేయకుండా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దాన్ని అయితే ఇంటర్ప్రెట్లో రన్ చేసి చూపిస్తాను చూడండి ఐడియల్లీలో. సో ఇప్పుడు నేను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఈ మెథడ్ని మళ్ళీ నేను డిక్లేర్ చేసి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ మనకి ఏముంటుంది, ఒక ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏదైనా ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేసిన తర్వాతే కాల్ చేయగలుగుతాము. సో ఫంక్షన్ డిక్లరేషన్ అనమాట. ఒక ఫంక్షన్ డిక్లేర్ చేయాలంటే ఏముండాలని చెప్పా, ఫస్ట్ రిటర్న్ టైప్ ఉంటుందని చెప్పా. సో ఆ రిటర్న్ టైప్ ఉంటుంది కాబట్టి దాన్ని నేను ఇంటీజర్ అని పెడుతున్నా. ఇంటీజర్ పెట్టిన తర్వాత దాని ఫంక్షన్ నేమ్ వచ్చి సమ్ అని తీసుకున్నా. ఆ సమ్ ఆఫ్ ఫంక్షన్లో నేను ఒక రెండు వేరియబుల్స్ని పంపిస్తున్నా. ఇంట్ ఏ అని ఒక వేరియబుల్ అండ్ ఇంట్ బి అని ఒక వేరియబుల్. ఖచ్చితంగా మీరు పంపించే పారామీటర్స్ కూడా ఇక్కడ నేను టైప్ను పంపిస్తున్నా. ఆ పారామీటర్స్ అనేవి ఇంటీజర్స్ అయి ఉండాలి. ఇక్కడ మీరు ఫ్లోట్ పెట్టుకుంటే ఫ్లోట్ను కూడా మీరు పారామీటర్గా పంపించచ్చు అనమాట. సో ఇప్పుడు అక్కడ వచ్చిన పారామీటర్స్ నేను ఏం చేస్తున్నానంటే రిటర్న్ స్టేట్మెంట్లో A+B అన్నాను, A+B అని. జస్ట్ వచ్చిన దాన్ని అవుట్పుట్ని అక్కడ ఇచ్చే ఇన్పుట్స్ని నేను యాడ్ చేసి పంపిస్తున్నా రిటర్న్లో. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే డిఫాల్ట్గా పబ్లిక్లో ఉంటుంది, డిఫాల్ట్గా ఇది పబ్లిక్లో అయితే ఉంటుంది, మనం పబ్లిక్ మెన్షన్ చేయకపోయినా. ఒకవేళ నేను స్టాటిక్ అని పెడితే ఏమవుతుందో చూడండి. ఇప్పుడు పబ్లిక్ పెట్టి ఫస్ట్ చూపిస్తా, ఆ తర్వాత చూడండి ఏమవుతుందో. ఇప్పుడు ఒక ఈ క్లాస్ ఉంది కదా, ఈ క్లాస్కి నేను శాంపుల్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసా. మన మెయిన్ ఫంక్షన్లో ఎప్పుడు కానీ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాము, శాంపుల్ ఆబ్జెక్ట్ న్యూ శాంపుల్. ఇప్పుడు ఆబ్జెక్ట్ నుంచి ఆ మెథడ్ని కాల్ చేస్తా, ఓబీజే డాట్ సమ్ ఆఫ్ 3,6 అని ఇచ్చా. ఇప్పుడు నేను ఇదేంది మనకి ఫంక్షన్ కాలింగ్ అనమాట. ఫంక్షన్ అంటున్నా మెథడ్ కాలింగ్. ఇక్కడ కూడా మీరు మెథడ్ డిక్లరేషన్ అని రాసుకోండి, మెథడ్ డిక్లరేషన్ మెథడ్ కాలింగ్ అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను చూడండి, నాకు అవుట్పుట్ అయితే ఏమి రాదు. బికాస్ ఆఫ్ అసలు నేనేమి ఇవ్వలేదు కాబట్టి నాకు అవుట్పుట్ ఏమి రావడం లేదు. బ్రో ఇక్కడ ఆపరేషన్ పర్ఫామ్ అయింది కదా, అవుట్పుట్ రావాలి కదా అన్నట్లయితే నేను మీకు 2 ways అని చెప్పా. ఒక రిటర్న్ వాల్యూని యాక్సెస్ చేసుకోవాలంటే ఏమని చెప్పా, ఫస్ట్ దీన్ని నేను ప్రింట్ అన్నా చేయాలని చెప్పా. system.out.println ఆఫ్ దాన్ని ప్రింట్ అన్నా చేయాలని చెప్పా. లేకపోతే ఏం చేయాలి, ఏదైనా వేరియబుల్ కన్నా అసైన్ చేయాలని చెప్పా. చూడండి ఇప్పుడు కాల్ చేస్తాను, మీరు అవుట్పుట్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ 9 అని అవుట్పుట్ వచ్చింది. 3 + 6 9 కదా. సో చూసుకున్నారా ఇలాగా. లేకపోతే మీరు ఏం చేయాలంటే ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి. ఒక వేరియబుల్కి అసైన్ చేయండి, ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు ఈ సమ్ ఆఫ్ ఈ ఓబీజే సమ్ ఆఫ్ అని ఉంది కదా, ఓబీజే డాట్ సమ్ ఆఫ్ 2,7 అని ఇస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయొచ్చు నేను మళ్ళీ system.out.println
నేను రిస్ని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి మళ్ళీ నాకు అవుట్పుట్ ఏమొస్తుందో. సో మీరు చూసుకున్నట్లయితే నాకు 9 అని వచ్చింది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రిటర్న్ చేసిన వాల్యూ అనేది ఈ ఆబ్జెక్ట్ డాట్ సమ్ అనే ఫంక్షను ఈ దానికి వచ్చిన రిటర్న్లో వచ్చిన వాల్యూని, అంటే రిటర్న్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఆ రిటర్న్ చేసే వాల్యూని ఫంక్షన్ కాలర్కి ఇస్తుంది. ఇక్కడ ఫంక్షన్ పిలిచింది ఎవరు? మనం సమ్ అనే ఇక్కడ ఫంక్షన్ కాలింగ్ చేస్తున్నాం. ఇక్కడ సమ్ అనే దాన్ని కాల్ చేస్తున్నాం. మనం కాల్ చేసిన తర్వాత దేనికైనా అసైన్ చేయాలన్నమాట. ఇప్పుడు సమ్ అనేది కాల్ చేసాం కాబట్టి సమ్ అనేది కాల్ చేసినాం కాబట్టి ఆ సమ్ అనే కాలర్కి ఇప్పుడు వాల్యూ ఎంత 9 అనేది పంపించాం. ఆ 9 అనే వాల్యూని మనం యాక్సెస్ చేసుకోవాలంటే దాన్ని ఎవరికైనా ఇవ్వాలన్నమాట. అప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. లేకపోతే దాన్ని ఎవరికైనా ఇవ్వాలి ఖచ్చితంగా. చూడండి ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్లో పెడితే కూడా ప్రింట్ స్టేట్మెంట్కి ఆ రిటర్న్ వాల్యూని ఇస్తున్నా ప్రింట్ చేయమని చెప్పి. ఇక్కడ ఏం చేసిన ఒక వేరియబుల్కి ఆ వాల్యూని స్టోర్ చేసుకోమంటున్నా. ఆ ఫంక్షన్ కాలరు ఆ ఫంక్షన్ కాలర్ చేత మనం డైరెక్ట్గా ఆ ఫంక్షన్ కాలర్ని యాక్సెస్ చేసుకోలేం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం వాల్యూ తీసుకోవాలన్నమాట. ఒక వేరియబుల్ కన్నా అసైన్ చేయాలి, లేకపోతే ప్రింట్ స్టేట్మెంట్లో ఉన్న ఇచ్చి ప్రింట్ చేయాలన్నమాట. ఇలా 2 వేస్లో మనము ఒక రిటర్న్ స్టేట్మెంట్ యొక్క వాల్యూస్ని యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో ఇక్కడ ఇంకొకటి ఏముందని నేను చెప్పబోయింది మీకు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ దీన్ని తీసేస్తాను. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ చూడండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫంక్షన్ రాసా ఈ ఇంటి సమ్ అని, ఈ పబ్లిక్ అని పెట్టాను కాబట్టి నేను ఏమని చెప్పా, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ద్వారానే మనము ఆ మెథడ్ని కాల్ చేయొచ్చు అని చెప్పా. ఒకసారి చూడండి కావాలంటే. ఇప్పుడు డైరెక్ట్గా నేను ఆ ఫంక్షన్ కాల్ చేస్తా. సమ్ అని కాల్ చేస్తే ఏమవుతుంది? 4,5. ఇప్పుడు సమ్ ఆఫ్ 4,5 అని ఇచ్చా. పబ్లిక్ ఇస్తే ఖచ్చితంగా ఒక ఆబ్జెక్ట్ ద్వారానే ఆ మెథడ్ని కాల్ చేయాలి. బట్ నేను ఏం చేస్తున్నా, వితౌట్ అసలు నేను ఇంకా ఆబ్జెక్ట్ ఏం మెన్షన్ చేయకుండా చేస్తున్నా. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అవుట్పుట్ చూడండి. ఇట్ ఈస్ ఎ నాన్ స్టాటిక్ మెథడ్. సమ్ ఆఫ్ ఇంట్ కెనాట్ బి రెఫరెన్స్డ్ ఫ్రమ్ ఏ స్టాటిక్ కాంటెక్స్ట్. అది సమ్ని ఒక స్టాటిక్ కాంటెక్స్లో తీసుకోము. అది నాన్ స్టాటిక్ మెథడ్. కెనాట్ బి రెఫరెన్స్డ్ యాజ్ ఎ స్టాటిక్ కాంటెక్స్ట్ అన్నారు. సో మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నమాట. ఓబీజే డాట్ అనే ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదేం చేసా, రిటర్న్ చేసే వాల్యూని బట్టి మనం ఒక టైప్ ఇవ్వాలని చెప్పా. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రిటర్న్ స్టేట్మెంట్ తీసేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనే రాస్తాను. ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఈ a+b ఈక్వల్ టు అని పెట్టి ఇక్కడ ఇక్కడ ప్లస్ ఆఫ్ అని a+bని పర్ఫామ్ చేస్తున్నాను. చూడండి a+bని పర్ఫామ్ చేసి యాడ్ చేయమని చెప్పాను. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమి రిటర్న్ చేయడం లేదు కాబట్టి నాకు అసలు వాల్యూ ఏ టైప్ అసలు ఏమీ లేదు అక్కడ రిటర్న్ చేసే వాల్యూ. కాబట్టి నథింగ్ టు రిటర్న్. డైరెక్ట్గా ఫంక్షన్ కాల్ చేయడము a+b ఈక్వల్ టు a+b అనే వాల్యూ ప్రింట్ అవుతుంది నాకు. ఇప్పుడు చూడండి ఈ పబ్లిక్ అని పెట్టాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. అక్కడ డైరెక్ట్గా సమ్ అనే మెథడ్ని కాల్ చేసినప్పుడు a+b ఈజ్ ఈక్వల్ 9 వచ్చింది. రిటర్న్ స్టేట్మెంట్ రాయడం లేదు కాబట్టి రిటర్న్ టైప్ నేను వైర్ తీసుకున్నా. అంటే రిటర్న్ వాల్యూ లేదు. ఇప్పుడు ఒకవేళ ఉంటే మీరు దాని టైప్ని బట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ స్టాటిక్ పెట్టా. స్టాటిక్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీరు ఒక ఆబ్జెక్ట్ ద్వారా దాన్ని కాల్ చేసినా కాల్ అవుతుంది. వితౌట్ క్రియేటింగ్ దెన్ ఆబ్జెక్ట్ ఆల్సో ఇట్ విల్ కాల్ అవుతుంది అనమాట. చూడండి కావాలంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా సమ్ ఆఫ్ ఒక 30,5 ఇస్తాను. ఇప్పుడు చూడండి ఈ రెండు ప్రింట్ అవుతాయి. చూడండి రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ చేస్తున్నా చూడండి. a+b ఈక్వల్ టు 9, a+b ఈక్వల్ టు 35. ఓకే, అంటే స్టాటిక్ పెట్టుకున్నప్పుడు డైరెక్ట్గా మెథడ్స్ని ఆ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు. పబ్లిక్ పెడితే ఆబ్జెక్ట్ క్రియేషన్ ద్వారా మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాం. ఇది మెథడ్స్ కాన్సెప్ట్. ఇది కూడా మీకు చాలా బాగా తెలియాలి. సో ఇప్పుడు మనకి మెథడ్స్లో టైప్స్ కూడా ఉంటాయి. దాంట్లో బిల్ట్ ఇన్ మెథడ్స్ అయితే ఉంటాయి. సో బిల్ట్ ఇన్ మెథడ్స్ అనేవి ఆల్రెడీ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ అనమాట. ఇవి ప్రీ డిఫైన్ మెథడ్స్. ఇప్పుడు జావా లైబ్రరీలో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్, అంటే డెవలపర్స్ ఎవరైతే జావా తయారు చేస్తారో వాళ్ళు ఆల్రెడీ డిఫైన్ చేసిన మెథడ్స్ని మనం బిల్ట్ ఇన్ మెథడ్స్ అంటాం. దీన్ని డైరెక్ట్గా మన ప్రోగ్రామ్లో వాడుకునేవచ్చు అనమాట. ఇంకొకటి వచ్చి యూజర్ డిఫైన్డ్ అనమాట. సో ఈ యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ గురించే ఇప్పుడు మనం నేర్చుకుంది ఇంతసేపు. సో ఈ రెండు టైప్స్ అయితే ఉంటాయి. విచ్ మెథడ్స్ ఆర్ డిక్లేర్డ్ బై ది యూజర్ ఇస్ కాల్డ్ యూజర్ డిఫైన్డ్ మెథడ్. Which methods are defined by the which methods are already available in the Java library, those methods are called built-in methods. We can directly use them without declaring the methods. But user methods are we have to declare first. After that only we can call them. సో ఇప్పుడు దాంట్లోనే ఇంకా ఎగ్జాంపుల్స్ ఇక్కడ బిల్ట్ ఇన్ మెథడ్స్లో మనకి ఏముంటుందంటే టూ లోయర్ కేస్ అని ఒక మెథడ్ ఉంది. సో ఈ టూ లోయర్ కేస్ అనే మెథడ్ కూడా బిల్ట్ ఇన్ మెథడ్.
టు అప్పర్ కేస్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది. సో ఇప్పుడు ఈ మెథడ్స్ అంతా కూడా ఇవన్నీ కూడా బిల్ట్ ఇన్ మెథడ్స్ ఆల్రెడీ పైథాన్ ఈ జావా లైబ్రరీలో ఉన్నాయన్నమాట. సో ఇంకొకటి ఏముంది, ఇంకా ఈక్వల్స్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది. సో ఇలాగా మనకి మెథడ్స్ అయితే ఉంటాయి. ఈ మెథడ్స్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ 4 పాయింట్స్ అయితే రాయండి, అంతే మార్క్స్ పడిపోతాయి గైస్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇంకొక టాపిక్ గురించి నేర్చుకుందాం.